హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమ. మా పంతుల ముసలం తల్లికి జై జై పంతుల ముసలం తల్లికి జై పంతుల ముసలం తల్లికి జై జై పంతుల ముసలం తల్లికి. పేరు పేరున అందరికీ, మన కుటుంబ సభ్యులకి, 30,000 దాటిపోతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఓకే, ఇగోండి ఇవాళ ఉగాది పచ్చట్లో ఉగాది అనేది మన జీవితంలో కలకాలం అన్ని రకాల సుఖ దుఃఖ బాధ కష్ట నష్ట అన్నీ కూడా సమకూల పాటలలో మన జీవితంలో ఉంటాయి అనేది నిజం. మరి కొత్త సంవత్సరం వచ్చాక ఈ సంవత్సరం చాలా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి సుఖ దుఃఖాలతో పాటు మంచి చెడులు ఆరోగ్య సమస్యలు లేకుండా అందరూ సుఖంగా ఉండాలని మీ అందరికీ పేరు పేరున ఈ ఉగాది శుభాకాంక్షలు అండి 2025లో. ఓకే, సరదాగా ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇదిగోండి, పులుపు కాస్త వగరు కోసం మామిడికాయలు. కఠినమైన జీవితంలో చేదు అనుభవాలు చాలా ఉంటాయి. ఏంటంటే అంటే నా జీవితంలోది నేను సరదాగా చెప్తూ ఉంటాను. నా జీవితంలో నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించి ఉంటాను. తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాను అనమాట. కానీ జీవితంలో సుఖదుఖాలని పట్టుకున్నట్లో ముందు చేదే నాకు జీవితంలో ముఖ్యం అని అనుకుంటా ఉంటాను. సో చేదు కోసం వేప పూలు అనమాట. వేప పువ్వు పచ్చడి అంటారు కాబట్టి వేప పూలు అనమాట. ఓకే, తర్వాత పులుపు వగరు కూడా ఇందులోనే ఉంటుంది. పులుపు మెయిన్ అనమాట. అదిగోండి, కారం కష్టాలు సుఖాలు అన్నట్టు. ఇదేంటి ఉప్పతనం తీయతనం, ఇది ఘాటు మిరియాల ఘాటు అనమాట. మన జీవితంలో అన్ని గీటాలుగా ఉంటాం కాబట్టి అన్నీ కూడా సుఖ దుఃఖాలు అన్నీ కలిపినట్టు ఉంటాయని ఇలా అంటూ ఉంటాం. సో ఇప్పుడు సరదాగా ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మొదటగా చింతపండు రసాన్ని బాగా తీసుకుని ఒక విశ్రమంలో జ్యూస్ లాగా ఇలా చేసుకోండి. ఓకేనా? తర్వాత వేపాకుల్ని బాగా చీల్చుకుని సో దాంట్లో ఉన్న పువ్వులు ఈ నల్ల రేకులు లేకుండా సో బాగా వెల్లుల్లి చేసుకుని ఓం నమ శివాయ నమ, హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమ. తర్వాత బెల్లాన్ని తర్వాత కాసంత ఉప్పు, కారం అంటే మిరియాల పొడి. ఇప్పుడు నేను ఏమని చెప్పను కానీ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో మిరియాలు పొడి చేసుకుని వేసుకుంటారనమాట. సో తర్వాత ఇదిగోండి అందరి ఫేవరెట్ ఇది రేపు ఉగాదికి ఫస్ట్ కావాల్సింది వేప పువ్వు. ముందు ఎదురులా వేప పువ్వు కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తెలుగు పండగకి తెలుగు పద్ధతులు కుంకుడికాయ రసం అన్నమాట. ఇలా కుంకుడికాయ రసంతో స్నానం చేసి కొత్త బట్టలతో సంక్రాంతి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఉగాది కూడా కొత్త బట్టలు ధరించాలి అని ఒక శాస్త్రం ఉంది అంటారు అంతే.
ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఉద్యోగం, పని, జీవన సమతుల్యత మరియు